చార్మినార్ను చూసి అందరు ఏమంటారు? అబ్బా తెలంగాణ రాజధానికి నిశాన్ రాబోయ్ అంటారు. గదే సీమాంధ్ర రాజధాని నిశాన్ ఏంటంటే ఏం చూపిస్తారు? ఇగో మొన్నటికేళ్ళు అయితే ఒక గల్లపేటని చూపిస్తారు. ఎందుకంటే అది నిండేదాన్ని బట్టి రాజధాని కట్టుడు అనేది ఉంటుందట. సరే గాముచ్చడం మనకెందుకు కానీ చంద్రాలు దయతోని సీమాంధ్ర జల్దిన సింగపూర్ కాబోతుందని అనుకున్నాం కదా. ఇగో ఇప్పుడు సింగపూర్కు రాజధాని ఏందో కూడా తెలిసిపోయింది. చంద్రాల్ సార్ కూడా ఇప్పటికే డిసైడ్ చేసేసిండు రాజధానిగా. కళ్ళు మూసుకొని చూడురి. సిద్ధప్ప అసొంటి శిష్యుడు లేడు, బ్రహ్మంగారు అసొంటి గురువు లేడు, వేమన అసొంటి యోగి లేడు, చంద్రబాబు అసొంటి లీడర్ లేడు. ఎట్లంటే మొన్నటిదాకా ఆంధ్రని సింగపూర్ చేస్తానే కదా, ఇప్పుడు రాజధానిని మలేషియా చేస్తా అంటున్నాడు. కొయిరా కోతలు కొరకొర అంటే ఎత్తుర మూటలు బిరబిర అన్నట్టు అది అయ్యేదేందో పోయేదేందో గాని పట్ట పగలే వన్నెల ప్రపంచం చూపిస్తున్నాడు పబ్లిక్. మలేషియా రాజధాని కౌలలంపూర్ దగ్గర ఉన్న పుత్రజయ లెక్క రాజధాని కట్టుడంటే చిన్న ముచ్చట్నేనా? ఎన్నేళ్లు దానిలాడితే వాళ్ళు అట్లా కట్టుకున్నారు. అట్లా కట్టుకుంటే మంచిదే గాని అయ్యేదేనా? రుణభారం మాపి ఎర్రచంద్రం మీదకెళ్ళి తీర్చుకునే కర్మ వచ్చింది. గన్ని పైసలు ఖర్చు పెట్టి రాజధాని కడతావు. సరే మీరు చాలా నియత్ గల్ల మనిషి, అనుకున్నది సాధించి తీరుతాం అనుకుందాం. అదేదో చేతులలో చూపించచ్చు కదా. కట్టక ముందే కమ్మ నిండా పేపర్లలో వరుసుడెందుకు? పుత్రజయ ఉత్తగానే గాలికి తయారైంది అనుకుంటున్నావా? 11 ఏళ్ళు కంటికి నిద్ర లేకుండా కరుసుకు వెనకకు పోకుండా కష్టపడితే తయారైంది. అలా తాన బొచ్చడు పైకం ఉన్నది కాబట్టి చేసిండ్రు. మనము బీడి బిచ్చం కళ్ళు ఉద్దరినాయే. మన గల్లపేటలు చెప్తలేవా అలా ఎట్లున్నదో? ఇంకెందుకు సారు పబ్లిక్ ను మభ్య పెట్టుడు? కట్టకపోతే నిన్ను కొట్టిటోడేవాడు గిచ్చేటోడేవాడు. ఇదే రంగుల ప్రపంచం చూపించుడు బంద్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనిపించుకో, మంచిగుంటుందని సలహా ఇస్తున్నారు జనం.